ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏమైంది బావా? ఇంత ఉదయాన్నే స్టార్ట్ చేసావు? ఫోన్ చేస్తే ఎత్తట్లే కూడా. హాయ్ కావ్య, ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? సైలెంట్లో ఉంది. చూసుకోలేదు. యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్పడానికి కాల్ చేశా, అంతలోపల నువ్వే ఇక్కడ కనిపించావు. చెప్పేంటి? ఇదొకసారి చూడు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నా. నాకు యూఎస్ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. పర్ మంత్ శాలరీ 7 lakhs. చాలా మంచి ఆఫర్ రాఘవ్. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏంటో? అర్థమవ్వడం ఏంటి? నువ్వే కదా బావా ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు నేను దేనికి పనికిరానని. హే, అదంతా తమాషాగా అన్నానే. దాన్ని సీరియస్గా తీసుకుని ఇదంతా చేసావా? అయినా నేనొకటి అనుకున్నా. నేనంతా చేయగలను అని ప్రూఫ్ చేశాక నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. జోకులు చేయకు. జోకులేంది బావా, నేను సీరియస్గా అడుగుతున్నాను. నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు ఇప్పుడే చెప్పు. యాక్చువల్లీ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజే టైం వచ్చింది. ఏంటది? ఐ లవ్ యూ కావ్య. నేను లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యాక ఈ విషయం చెప్పాలనుకున్నా. నువ్వు ఓకే అంటే మా పేరెంట్స్కి చెప్పి మీ పేరెంట్స్తో మాట్లాడమంట. అయ్యో రాఘవ్, నువ్వు ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసావా? ఐఎమ్ సో సారీ రాఘవ్. నేను ఆల్రెడీ వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టమే శ్యామల, కానీ నేను పెళ్లి చేసుకున్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. పైగా ఇప్పుడు నేను ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నాను. సరేలే బావా, నేను వెళ్తున్నాను మరి. బాధపడకు శ్యామల. కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండు. అయ్యో సారీ కావ్య, నాకు తెలియకుండా ఇలా చేశాను. పర్లేదు రాఘవ్, అయినా నువ్వు ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడెందుకు చెప్తున్నావు? అంటే నువ్వు నన్ను రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఏం కారణం ఉండకూడదని ఇలా వెయిట్ చేశా కావ్య. పర్లేదులే కావ్య, నువ్వు లవ్ చేసిన అబ్బాయితో హ్యాపీగా ఉండు. హ్యాపీయా? హ్యాపీగా ఎప్పటికీ ఉండలేనేమోలే. అది జరగదులే. ఆహా, ఈ మాత్రం చాలు విడగొట్టడానికి. ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది, ఒక రాయేసి చూద్దాం. అదేంటి బావా, కళ్ళలో అంతా నీళ్ళున్నాయి. అదేమైనా చీట్ చేస్తుందా లేక టార్చర్ పెడుతుందా? హా? ఏంటి కావ్య, నీ రిలేషన్షిప్ హ్యాపీగా లేదా? చిన్న చూపు చూస్తుంది శ్యామల. అసలు నాకంటూ ఒక విలువ లేకుండా పోయింది. నీకు తెలుసు కదా, విలువ లేని చోట నేను ఉండలేనని. అది ఎప్పటికీ తను అర్థం చేసుకోలేదు. కానీ తను మంచిదే. ఏం చేస్తాం, లవ్ చేసిన పాపానికి ఎలాగోలా బ్రతికేయాలి కదా. ఈ లవ్లో మొదట్లో ఉన్నంత సంతోషం తర్వాత ఉండదు రాఘవ్. ఏంటి కావ్య, ఇంతకు తను మంచివాడేనా? తను మంచివాడే. ప్రతి విషయాన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటాడు. ఎంత పాజిటివ్ విషయమైనా నెగిటివ్గానే థింక్ చేస్తాడు. అదంతా ఒక టార్చర్లే. ఇప్పుడు దాని గురించి ఎందుకు? అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే, నువ్వు జాగ్రత్తగా పీజీకి వెళ్ళు. బావా, నువ్వు ఇలా ఉండగా నేను ఎలా వెళ్ళగలను బావా? అయినా నువ్వు పెళ్ళికి ముందే ఇంత బాధపడుతున్నావు, పెళ్ళయ్యాక ఇంకెంత ఇబ్బంది పడతావో ఏమో బావా. ఏం చేయలేం శ్యామల, తనంటే నాకు చాలా ఇష్టం. సిన్సియర్గా లవ్ చేశాను. ఇంకా భరించడం కన్నా ఇంకేం చేయలేను. కావ్య, నువ్వేమనుకోకపోతే నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఇలా ప్రతిదానికి నెగిటివ్ వేలో ఆలోచించే వాడితో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకలేవు కావ్య. నా మాటిని వాడిని కట్ చేసుకో. కట్ చేసుకోవడం అంత ఈజీ కాదు రాఘవ్. నువ్వు భరిస్తావు బావా, కానీ మన ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా, భరించలేరు. అయినా ఈ సిటీ అమ్మాయిలకు విలువలు మర్యాదలు తెలుస్తాయంటావా? అయినా పెళ్ళికి ముందు నీకే మర్యాదలు ఇవ్వని అమ్మాయి అదే రేపు పెళ్ళయ్యాక అత్తమావకి మర్యాదలు ఇస్తుందంటావా? అదే నా భయం కూడా. వద్దు బావా, ఒకసారి అత్త మామ గురించి కూడా ఆలోచించు.
తన వల్ల నువ్వు మన ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతే ఇప్పుడు కట్ చేసుకున్నావంటే 1 ఇయర్ టైం పట్టినా బ్రేకప్ బాధ నుంచి బయట వచ్చేస్తావు. ఇలానే అడ్జస్ట్ అవుతున్నావంటే లైఫ్ అంతా టార్చర్ అనుభవిస్తావు. ఒక్కసారి ఆలోచించు బావా. అసలే మామయ్య విలువల కోసం ఆస్తులు అమ్ముకునే మనిషి అని నీకు తెలుసు కదా బావా. అలా అని కలిసి బతకడం కూడా అంత ఈజీ కాదు కావ్య. ఇప్పుడు వదిలేసావంటే కొన్ని రోజులకి తర్వాత న్యూ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే లైఫ్ లాంగ్ ఇలా నరకం అనుభవిస్తూ బతకాలి. నా మాట విను, అర్థమవుతుందా? అయినా అంత ఈజీగా నేను బ్రేకప్ చేసుకోలేను రాఘవ్. కానీ ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూస్తాను. లాస్ట్ టైం తనకు ఛాన్స్ ఇచ్చి చూస్తా. కావ్య, ఇంకొక చిన్న విషయం. నీకు బ్రేకప్ అయితే కొద్దిగా నా గురించి కూడా ఆలోచించు. నువ్వు ఒక్క మెసేజ్ చేస్తే చాలు, నువ్వెక్కడున్నా సరే నేను నీ ముందర వాలిపోతా. ఇంకో విషయం బావా, ఇఫ్ ఎట్ ఆల్ నీ బ్రేకప్ అయిపోతే ఇంకొకరినెవరినైనా లవ్ చేయాలనుకుంటే ఒక్కసారి నా గురించి కూడా కొంచెం ఆలోచించు బావా. ఫ్యూచర్లో నీకు ఏ బాధ లేకుండా నేను చూసుకుంటా, సరేనా? మరి నేను వెళ్ళొస్తా.